నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చిన్నారులు మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామన్న సీఎం. పోక్సో కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిక. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రభుత్వం సహకారం. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రుణాల మంజూరే లక్ష్యమన్న భట్టి. అధ్యక్ష పదవి దక్కడంపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తుందన్న రామచందర్. తాను రాజీనామా చేస్తే సీఎం కూడా చేయాలని సవాల్. వాణిజ్య కేంద్రాల్లో పని వేళల పరిమితి సవరించిన సర్కార్. రోజుకు 10 గంటల వరకు పనిచేసేందుకు అనుమతి. భారత్ విజ్ఞప్తి మేరకు నేహాల్ మోదీ అరెస్ట్. పీఎన్బీ కుంభకోణంలో అమెరికా పోలీసుల చర్యలు. చిన్నారులు మహిళల భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉంటున్నామన్నారు. హైదరాబాద్ లో లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ భద్రత అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు జడ్జిలు, డీజీపీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలని సీఎం కోరారు. పోక్సో కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని వివరించారు. We have to protect our children from sexual abuse at any cost and with all means. My government gives top priority to the protection of children and women. Telangana Bharosa project has 29 centers. It provides police support, legal aid, medical assistance and counseling in a friendly environment. The goal is not just faster cases disposal, but total child protection and development. We must ensure procedure help child victims, not hurt them every step of this process. Justice is not just about conviction. It is about restoration, dignity and reclaiming childhood. రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఆర్టీసీకి అద్దె బస్సులు అందించిన మహిళా సంఘాలకు చెక్కు పంపిణీ చేశారు. తొలి నెల అద్దె కింద 1,4,89,668 రూపాయల చెక్కును మంత్రులు పొన్నం సీతక్కతో కలిసి భట్టి అందించారు. అనంతరం రచయిత శ్రీలక్ష్మి రాసిన మహిళా సాధికారత ప్రగతి రథచక్రాలు పుస్తకం ఆవిష్కరించారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి పేర్కొన్నారు. 5 ఏళ్లలో మహిళలకు 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని మంత్రులు పొన్నం సీతక్క మహిళలకు సూచించారు. ప్రజాప్రభుత్వం ఇందిరమ రాజ్యంలో అత్యధిక ప్రాధాన్యత మహిళలకు ఇస్తూ ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుని ప్రముఖ వ్యాపారవేత్తలుగా వాళ్ళు తయారై ఆ వ్యాపారంతో సాధించినటువంటి లాభాలతో కుటుంబాలు నిలదొక్కుని ఆర్థికంగా వారి బిడ్డలందరినీ కూడా బాగా చదివిస్తూ ఎదగాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. మహిళల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోనే మళ్ళీ తిరిగి వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఒక ఉత్సవం లాగా చేసుకుని మహిళలకి ప్రోత్సాహాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతాం. వారం రోజుల్లో ఈ ఉత్సవాలు జరిగే ఈ షెడ్యూల్ లోపల 200 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేసిన టార్గెట్ నిండుతుంది. ఆర్టీసీలో మహిళలు బస్ ప్రయాణం ఫ్రీ వరకు చేసడానికే కాకుండా మేమెందుకు యజమానులం కావద్దనే ఆలోచనతోటి అందరూ కూడా కలిసి ఒక అంకురార్పణ మొట్టమొదటిసారి దేశంలో మహిళా సంఘాలతోటి బస్సులు కొనుగోలు కార్యక్రమం చేయడము, ఒక 5,000 ఆటోలను హైదరాబాద్ జంట నగరాల్లో ఈవీ ఆటోలను మహిళలకే కేటాయిస్తూ తీసుకునే విధంగా ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి లోన్ కూడా ఇప్పించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ విధంగా ఇవ్వాలనేటువంటి ఆటోస్ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. మనకంటూ ఒక ఆత్మగౌరవం ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మీటింగ్లు కాకుండా మనకంటూ ఇందిరా మహిళా శక్తి భవనాలు జిల్లా కేంద్రాలలో మరి 5 కోట్లతోటి నిర్మాణం చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు కూడా అందరూ దీన్ని సక్రమంగా ఉపయోగించుకొని మీరందరూ సంపద సిరి సంపదలతో ఉండాలి. ఎవరి దగ్గర మనము అడుక్కునే పరిస్థితి రావద్దు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లకు కూడా మహిళా సంఘాల నుంచే
వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇల్లులు కట్టిస్తున్నారు, మళ్ళీ వాళ్ళు ఇచ్చేటట్టు. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలను మన ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మా ఆలోచనకు తగ్గట్టుగా, మా సపోర్టుకు తగ్గట్టుగా మీరు కూడా కింద అంతే యాక్టివ్గా పనిచేస్తే జిల్లా నుంచి కింది వరకు ఒక యూనిటీగా మహిళలందరి జీవితాల్లో వెలుగు అనేది వస్తుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ప్రభుత్వము మనకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, రైతు సంక్షేమంపై ఎక్కడ చర్చ పెట్టినా సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రైతు రాజ్యంపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. కాగా కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చ ఎక్కడో ఎందుకని అసెంబ్లీ వేదికగానే చర్చించాలని కోరారు. మరో మంత్రి సీతక్క మేం సవాల్ విసిరింది కేసీఆర్ కు అని, మీతో చర్చించేందుకు మేము సిద్ధంగా లేమని వ్యాఖ్యానించారు. ఏదో మాటలతోనో డైలాగులతోనో కాలేదు తెలంగాణలో వ్యవసాయ విస్తరణ. కేసీఆర్ గారి నాయకత్వంలో అకుంఠిత దీక్షలాగా ఒక తపస్సులాగా చేస్తే ఇన్ని రంగాల కలబోత, సాగునీరు, విద్యుత్తు, అట్లాగే ఇరిగేషను, ఇవన్నీ కలిస్తే గ్రామీణాభివృద్ధి కలిస్తే వాటి సమాహారంగా అల్టిమేట్గా తెలంగాణ ఇలా భారతదేశంలో నెంబర్ 1 అయింది. మేము రెడీ. నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ, లేదా అంబేద్కర్ కాడ పెడతావా, కొండారెడ్డి పల్లెలో పెడతావా, చింతమడకలో పెడతావా, కొడంగల్లో పెడతావా, గజ్వెల్లో పెడతావా, ప్లేసు నీ ఇష్టం, ఎక్కడంటే అక్కడికి వస్తాం. కానీ నువ్వు తప్పించుకపోయే బాబత్ మాకు తెలుసు. నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు? ఈయనకి ఏంటంటే అలవాటు, బురద చల్తాడు, అవతల పడతాడు, ఇట్లా చల్తాడు, ఏదో మాట అంటే డైలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళీ పోతాడు. ఆయననే చెప్పిండి, నా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా, నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం, నువ్వే ఛాలెంజ్ ఇసిరినావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం, నీళ్ళకు నీళ్లు పాలకు పాలు. డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి శాసనసభ ఆన్ డ్యూటీ ఎగ్జిక్యూటివ్లో ఉంది. కాబట్టి మనం శాసనసభ వేదికలో చర్చ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కదా. జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్లోకి పోయి చర్చకు వస్తావా లేదా అని సవాల్ చేస్తే ఎట్లా? అరే రా, ఎమ్మెల్యే కదా, ఊరికి వేరేటోళ్ళు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సవాల్ చేస్తే వేరు. ప్రజాస్వామ్యంలో మాజీ మంత్రివి, శాసనసభ్యుడివి, మనం చార్మినార్ చౌరస్తా మీద చేద్దామా, లేదా గోల్కొండ చౌరస్తా మీద చేద్దామా, లేకపోతే నాగార్జున సర్కిల్లో చర్చ చేస్తామా? వీధిలో కొట్లాడుకునేటువంటి వీధి వాళ్ళమా? మేము చర్చలకు వెనుకపోయేటోళ్ళం కాదు. బేసిన్లు బేసిజాలు లేవన్నా, బేసిన్లు బేసిక్గా లేవన్నా, ఇదంతా కూడా చర్చ జరగాలంటే ప్రజాస్వామ్య వేదికైన శాసనసభకు రమ్మని కోరుతాం. మా సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కు, నీకు కాదు సవాల్కు, ప్రతిపక్ష నాయకుడిగా, మరి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రండి, లేఖ పెట్టండి, అసెంబ్లీ సమావేశపరుద్దామని మేమంటుంటే ఆయన డెడ్ లైన్ పెట్టినాం. నీ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవ్వరు వెయిటింగ్లో లేరు. మేము పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ వేదిక. అసెంబ్లీ ప్రెస్ క్లబ్బులు, ఇంకో క్లబ్బులు అవి కాదు వేదికలు. ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీనే సరైనటువంటి వేదిక. దాని నుంచి తప్పుకోవడానికి ఇలాంటి పనికిరాని డెడ్ లైన్లు లేదా పనికిరాని సవాళ్ళు విసిరి వాళ్ళు ఏదో గొప్పోళ్ళు అనుకొని ఒక ఆనందం పొందాలని చూస్తున్నారు. కానీ ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేరు. మీ పార్టీ డెడ్ అయిపోయింది. మీ డెడ్ లైన్ల గురించి మేము పట్టించుకునే పరిస్థితులు లేవు. బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షుడి కుర్చీలో రామచంద్రరావును కూర్చోబెట్టారు. తర్వాత వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అధ్యక్ష బాధ్యత చేపట్టిన రామచంద్రరావుకు పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపాయి. ఈ ఉదయం 9 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామచంద్రరావు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్దకు వచ్చిన ఆయన అక్కడ పార్టీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించారు. గన్ పార్క్ నుంచి బీజేపీ కార్యాలయానికి ర్యాలీ చేరుకున్న రామచంద్రరావుకు డప్పు చప్పుళ్లు, మహిళల నృత్యాలు, బాణసంచా పేల్చి స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. తర్వాత కార్యాలయంలో ఉన్న శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులు అర్పించిన రామచంద్రరావు మొదటి అంతస్తులోని అధ్యక్షుడి గదిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి తనకు ఇవ్వటంపై కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అధ్యక్ష పదవి తనకు ఇచ్చినంత మాత్రాన బీసీలను పక్కన పెట్టేస్తామని ఎలా అంటారని ప్రశ్నించారు. అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రిని చేస్తారని సవాల్ చేశారు.
ఒక్క పోస్ట్ ఇచ్చింది ఎవరికో ఒక కులానికి ఇచ్చిండొచ్చు, ఒక సామాజిక వర్గానికి ఇచ్చిండొచ్చు. ఇంకా 100 పోస్టులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చినాం, ఎంపీలు ఇచ్చినాం, ఎంపీటీసీలు ఇస్తాం, జెడ్పీటీసీలు ఇస్తాం. ఒక్క పోస్టు వీళ్ళకి వస్తే ఈ మాటలు కాంగ్రెస్ పార్టీ అన్నాడు పొన్నం ప్రభాకర్, ఆయనకి ఇచ్చారు. సరేనా బాబు, నేను కూడా రిజైన్ చేస్తా, మీరు రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయమని చెప్పి బీసీ సీఎం చేయమని చెప్పండి. దమ్ముంటే ఈ మాటలు మాట్లాడదు. కులాలు మతాలు ఇవన్నీ అతీతంగా రాజకీయాలు మనం చేయాలి. కులాలలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాన్ని పైకి తీసుకురావాలి. వీఆర్ ఫర్ ది బ్యాక్వర్డ్. మా ప్రధానమంత్రి బ్యాక్వర్డ్ క్లాస్. మా ప్రధానమంత్రి కేబినెట్ లో 29 మంది బ్యాక్వర్డ్ క్లాసెస్. వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగులు రోజుకు 10 గంటల పాటు పనిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పటి వరకు రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేయాలన్న నిబంధన ఉంది. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా పనివేళల పరిమితులు సవరించినట్లు ఉత్తర్వులో కార్మిక శాఖ పేర్కొంది. రోజుకు 10 గంటలు పనిచేయవచ్చునని, అయితే వారంలో 48 గంటలు మించవద్దని స్పష్టం చేసింది. వారంలో పనివేళలు 48 గంటలు దాటితే ఓవర్ టైం వేతనం చెల్లించాలని కార్మిక శాఖ ఆదేశించింది. రోజులో 6 గంటల్లో కనీసం 30 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలని పేర్కొంది. విశ్రాంతి సమయంతో కలిపి రోజుకు 12 గంటల కన్నా ఎక్కువ పని చేయించరాదని ఉత్తర్వుల్లో కార్మిక శాఖ తెలిపింది. ఓవర్ టైంతో కలిపి పనివేళలు 3 నెలల్లో 144 గంటలు దాటవద్దని ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. గురువారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి నందినగర్లోని నివాసానికి వెళ్లారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. వైద్య పరీక్షల కోసం గురు శుక్రవారాల్లో మరోమారు కేసీఆర్ యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఈ నెల 3న జ్వరంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి సోడియం స్థాయిలు పడిపోవడంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ కు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందించారు. నిన్న తనను పరామర్శించేందుకు వచ్చిన నేతలతోనూ కేసీఆర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మున్మున్ చౌదరి అనే కార్మికుడు మృతి చెందాడు. మరో 3 మృతదేహాలను అధికారులు గుర్తించారు. 2 బీహార్, ఒకరు ఒడిశా కార్మికులుగా నిర్ధారించారు. ఇప్పటి వరకు 36 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా 9 మంది కార్మికులు ఆచూకీ లభ్యం కాలేదు. 6వ రోజు శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. 9 మంది ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. నిన్న ఘటనా స్థలంలో కొన్ని ఎముకలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఎముకల DNA పరీక్షల కోసం ల్యాబ్కి పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా మావాలలో నీటి గుంటలో పడి అక్కా తమ్ముడు ఇద్దరూ మృతి చెందారు. 11 ఏళ్ల వినూత్న, 9 ఏళ్ల విధాత ఆడుకుంటూ సైకిల్పై పొలం వైపు వెళ్లారు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కంగారు పడిన కుటుంబీకులు పిల్లల కోసం గ్రామం మొత్తం వెతికారు. కొంత సమయానికి పొలానికి సమీపంలో ఉన్న నీటి గుంటలో అక్కా తమ్ముళ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు ఆనందంగా ఆడుకున్న ఇద్దరు పిల్లలు విగత జీవులై పడి ఉండటంతో ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యూరియా కోసం రైతులు క్యూలైన్లో పడిగాపులు కాయలేక చెప్పులు పెట్టి నిరీక్షిస్తున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగళ్లపల్లిలో చోటు చేసుకుంది. రైతులకు సరిపడా ఎరువులు రాకపోవడంతో యూరియా లారీ వచ్చిందంటే చాలు ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద వ్యవసాయ పనులు వదులుకొని అన్నదాతలు బారులు తీరుతున్నారు. గంటల తరబడి నిలబడలేక లైన్లో చెప్పులు ఉంచి తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. సకాలంలో పొలాలకు ఎరువులు వేయకపోతే పంటలు పండే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కర్షకులు కోరుతున్నారు. మొన్న వచ్చిన దగ్గరికి పోయినాం, ఆడికి ఆ లైన్కి దగ్గర పోవడం, కందకాడికి పోవడం ఊరి అయిపోయింది పోయినాం. మళ్ళీ ఇవాళ వచ్చినాం కానీ మరి మా ముందు ఇంకో 40-50 మంది ఉన్నారు. దొక్కదా మాకు ఇప్పుడు వారికి ఆశలే లేవు. మా అదృష్టం సంగతి ఆడి వారికి పోయారికే దొరుకుతుందా అది మాకే తెలియదు. ఒక కార్డు 3 బస్తాలు ఇస్తాం. అది తీసుకుంటే నిమ్ముకో నాన్న డబ్బా తీస్తాను, బ్రేక్ పెడతాను. క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని నల్గొండ జిల్లా వైద్యాధికారి పుల్లుట్లు శ్రీనివాస్ అన్నారు. నల్గొండలోని IMA భవనంలో వైద్యులకు ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో చదరంగ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి జిల్లా వైద్యాధికారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కాలంలో తెలియనిది ఏది ఎదురైనా ముందుగా గుర్తొచ్చేది గూగుల్. అది చెప్పే సమాచారం తూచా తప్పకుండా పాటిస్తాం. కానీ దానినే గుడ్డిగా నమ్మి పూర్తిగా దానిపై ఆధారపడకూడదని మరోసారి నిరూపితమైంది.
గూగుల్ మ్యాప్ను అనుసరించి మహారాష్ట్ర నుంచి తిరుపతి వెళ్తున్న కారు అసంపూర్తిగా ఉన్న వంతెనపై నుంచి వాగులోకి దూసుకెళ్లింది. కారులో 5 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కేంద్రంలో ఉగ్రమూలాల కదలికలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అనుమానితులు ఎవరూ ఆ ప్రాంతానికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉగ్రవాదులతో పరిచయాలు ఉన్న వారిని పోలీసులు రహస్యంగా ప్రశ్నిస్తున్నారు. వారి పాస్పోర్టులు, బ్యాంకు పుస్తకాలపైన ఆరా తీస్తున్నారు. వారికి ఆర్థిక మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దానిపైన పోలీసు శాఖ నిఘా పెట్టింది. మరోసారి ఉగ్రవాదుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఉగ్రవాదుల భార్యలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారితో సంబంధాలు ఉన్న వారిపైన పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బాలాజీ నగర్ కాలనీ మహిళలు గోరింటాకు ప్రాముఖ్యతను యువతకు తెలియజేయడమే ఉద్దేశంగా పండుగ చేసుకున్నారు. పొలాలకు వెళ్లి గోరింటాకు సేకరించి పాత పద్ధతిలో రోలులో దంచి చేతులకు అందంగా పెట్టుకుని మురిసిపోయారు. గోరింటాకు పెట్టుకోవటం సంప్రదాయమే కాదు, శరీరానికి చలువ చేసి గుణం ఉంటుందని తెలియజేస్తుందని తెలిపారు. ఆధునిక పోకడలకు వెళ్లకుండా ఆనాటి పద్ధతులను గుర్తు చేసుకుంటూ గోరింటాకు పండుగను జరుపుకోవటం సంతోషంగా ఉందని చెప్పారు. వర్షాకాలంలో అందరికి పనులు ఉండేటివి, అందరు బిజీగా ఉండేటోళ్ళు. బురద పనులు చేయడం వల్ల చేతి వేళ్లకు కాళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చేది. సో స్పెషల్ గా చేసుకోవాలి అనేసి గోరింటాకు ని ఆషాఢం స్పెషల్ గా చేసిర్రు. కానీ గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నా ఆరోగ్యానికి మంచిది, చలువ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వరద నీరు చేరటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. వారం రోజుల కిందట 4 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం శుక్రవారం ఉదయానికి 14.5 అడుగులకు చేరింది. ఈ రోజు 20 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. నీటి మట్టం ఇంకా స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. నీటి ఉధృతి పెరగటంతో గోదావరి వద్ద స్నానమాచరించే భక్తులు ఒడ్డునే ఉండి స్నానాలు చేయాలని ఆలయ అధికారులు సూచించారు. దేశంలో సహకార రంగాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన త్రిభువన్ సహకారీ విశ్వవిద్యాలయానికి కేంద్ర హోంమంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఏర్పాటు కానున్న ఈ విశ్వవిద్యాలయం సహకార రంగాలకు అవసరమైన సుశిక్షితులైన మానవ వనరులను అందించనుందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. రానున్న 5 ఏళ్లలో వివిధ సహకార రంగాల్లోని 20 లక్షల మంది సభ్యులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనుందని వెల్లడించింది. సహకార రంగంలో నిర్వహణకు సంబంధించిన కోర్సుతో పాటు గ్రామీణాభివృద్ధికి సంబంధించిన శిక్షణను విశ్వవిద్యాలయం అందించనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పరిశోధన అభివృద్ధికి సైతం పెద్దపీట వేయనుందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా సహకార రంగాల అభివృద్ధి కోసం అవసరమైన వ్యూహాలను త్రిభువన్ సహకారీ విశ్వవిద్యాలయం అందిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కోఆపరేటివ్లకు అవసరమైన విధానాలను రూపకల్పన చేస్తుందని చెప్పారు. దేశానికి త్రిభువన్ దాస్ లాంటి సహకార నాయకులను ఈ విశ్వవిద్యాలయం అందిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. తాను రాజ్ ఠాక్రే ఇకపై కలిసే ఉంటామని శివసేన యూబీటీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత రాజ్ ఠాక్రే, ఉద్దవ్ ఠాక్రే కలిసి ఒకే రాజకీయ వేదికపైకి చేరుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేస్తూ తెచ్చిన త్రిభాషా విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ముంబైలో నిర్వహించిన మెగా విజయోత్సవ సభలో ఇరువురు నేతలు పాల్గొన్నారు. మరాఠీ తమ హక్కు అని ఇరువురు నేతలు ఉద్ఘాటించారు. దక్షిణ భారత్లోని చాలా మంది రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు ఆంగ్ల మాధ్యమంలో చదివినప్పటికీ వారి మాతృభాషలైన తెలుగు, తమిళం పట్ల గర్వంగా ఉంటారని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం హిందీని తమపై బలవంతంగా రుద్దటాన్ని అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసే ప్రణాళికలో భాగంగానే త్రిభాషా విధానం తెచ్చారని రాజ్ ఠాక్రే ఆరోపించారు. శివసేన స్థాపకులు బాలాసాహెబ్ ఠాక్రే ఇంగ్లీషు స్కూల్లో చదివారని, ఆంగ్ల పత్రికలో పనిచేశారని చెప్పారు. అయినా మరాఠీ హోదా విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదని రాజ్ ఠాక్రే గుర్తు చేశారు. ఉద్దవ్ ఠాక్రేతో
శివసేనతో తనను కలపడం బాలాసాహెబ్ ఠాక్రే వల్ల కాలేదని, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వల్లే సాధ్యమైందని రాజ్ ఠాక్రే సరదాగా చెప్పుకొచ్చారు. రాజ్ ఠాక్రేతో కలిసి ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మహారాష్ట్రలో అధికారాన్ని కైవసం చేసుకుంటామని ఉద్ధవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల ఉమ్మడి విజయోత్సవ ర్యాలీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. తమ రాజకీయ అదృష్టాన్ని పునరుద్ధరించుకోవటానికి చేసిన తీవ్రమైన ప్రయత్నంగా కమలదళం అభివర్ణించింది. ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగం ఏడ్చినట్టే ఉందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు. ఇద్దరు ఠాక్రేలు కలవటంలో తనకు క్రెడిట్ ఇచ్చినందుకు రాజ్ ఠాక్రేకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ఆశిష్ షెలార్, బీజేపీ ఎమ్మెల్సీ ప్రవీణ్ దారేకర్ సైతం ఈ కార్యక్రమంపై ఠాక్రే సోదరులపై విమర్శలు గుప్పించారు. బర్లీ సభను శివసేన యూబీటీ తన కోల్పోయిన రాజకీయ స్థానాన్ని తిరిగి పొందటానికి చేసిన ప్రయత్నంగా షలార్ అభివర్ణించారు. ఇది మరాఠీ భాషపై ప్రేమ కోసం జరిగిన ర్యాలీ కాదని, ఒకసారి ఇంటి నుంచి వెళ్లగొట్టిన సోదరుడిని బహిరంగంగా సంతృప్తి పరచడానికి చేసిన కార్యక్రమంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలం గురించి భయపడి వారు తమ సోదర భావాన్ని గుర్తు చేసుకున్నారని దుయ్యబట్టారు. ర్యాలీ స్పష్టమైన రాజకీయ ఉద్దేశంతో నడిచిందని దరేకర్ విమర్శించారు. రాజ్ ఠాక్రే ప్రధానంగా మరాఠీ భాషా సమస్యపై మాట్లాడారని, మునుపటి ఆరోపణలకు వ్యతిరేకంగా తనను తాను సమర్థించుకున్నారన్నారు. కానీ ఉద్ధవ్ ఠాక్రే నిస్సహాయతతో మాట్లాడారని పేర్కొన్నారు.